కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు ఈ క్లుప్త వర్తమానాలకు ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని జనాంగమా ఎలాగున్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారా? పిల్లలు బాగున్నారా? మరి పిల్లలు స్కూల్కు కాలేజీలకి వెళుతున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ న్యూ అకాడమిక్ ఇయర్ పిల్లలు వారి చదువులో మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరము వారి చదువులో మెరుగవ్వాలని, మునుపటి సంవత్సరముల కంటే ఈ సంవత్సరములు వారి చదువులో ఉత్తీర్ణత సంపాదించాలని నేను కోరుతూ ఉన్నాను. మీరు ప్రార్థన చేయండి. అలాగే వారిని దేవుని సందులో పెంచగలిగిన కృప జ్ఞానము దేవుడు తల్లిదండ్రులుగా మనకి అనుగ్రహించును కాక. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించున్నాడు కదూ. ఈ దినాన్ని బట్టి సంతోషిస్తున్నావా? ఆనందిస్తున్నావా? ఆనందం పడేలా ఏముంది బ్రదరు? సంతోషపడేలాగే ఏముంది దినము అని అనుకుంటున్నావా? లేదు, తప్పక దుఃఖ దినములు సమాప్తము కాబోతూ ఉన్నాయి. నువ్వు సంతోషించే దినములు దేవుడు నీ కొరకు సిద్ధపరచుచున్నాడు. నిరీక్షణతో ఓపికతో ప్రార్థన నిరాశ పడుకు, తప్పక దేవుడు కార్యం చేయబోతున్నాడు. మరి ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన చేసుకుని ప్రతి నీ దినచర్యను ప్రారంభించవలసిందిగా మనస్ఫూర్తిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 29వ వచనం బాగుగా పరిచయమైన సందర్భము. 14వ అధ్యాయం మత్తయి శుభవార్త 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడుచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇది సుపరిచితమైన వాక్య భాగము. యేసుప్రభువు వారు సముద్రం మీద నడుచుకుంటూ వారి మధ్యక తుఫాను మధ్య వాడు వెళ్ళి దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక మంది శిష్యులు ఆ దోణిలో ఉంటుండగా పేతురు మాత్రమే, అయ్యా నువ్వు నడుస్తున్నావా? అయితే నేను నడవగలనా? నేను అడుగు వేయినా అని పేతురు అడిగినప్పుడు ప్రభులు వారు వెంటనే అని రమ్మన్నాడు. ఇందులో 3 విషయాలను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మొదటి మాట, ప్రభువు పేతుర్ని రమ్మనడం. పేతుర్ని రమ్మనడం ఎప్పుడు రమ్మన్నాడు? అనుకూల వాతావరణంలో కాదు, చుట్టూతా గాలి, చుట్టూతా ఆ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు రమ్మన్నాడు. అడుగు వేయడమే కష్టము. విశ్వాసంతో తప్ప సహజంగా సాధారణంగా అడుగు వేసే పరిస్థితి వాతావరణము కానే కాదు. అవును ప్రియపెట్టారా, కొన్నిసార్లు ప్రభు మనల్ని ప్రతికూల పరిస్థితుల్లో పిలుస్తాడు. అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ బాగున్నాయి అన్నప్పుడు కాదు. నువ్వు ప్రతికూల పరిస్థితులలో, ఇబ్బందులలో, కృంగిపోయిన సమయంలో, పడిపోయిన సమయంలో, ఏమీ లేదనుకున్న సమయంలో కొన్నిసార్లు దేవుడు నీవు రా అంటాడు. మరి అడుగు వేయగలవా? అనుకూల పరిస్థితులు అయితే ప్రభు నేను అడుగు వేస్తాను, కానీ ప్రతికూల పరిస్థితులు అడుగు వేస్తే అయ్యా నా కులం ఏమంటుందో, అడుగు వేస్తే నా కుటుంబం ఏమంటుందో, అడుగు వేస్తే నా ఉద్యోగం ఏమవుతుందో, అడుగు వేస్తే నా చుట్టూతో ఉన్న స్నేహితులు ఏమవుంటారో అని కొన్ని భయాలను బట్టి అడుగు వేయలేకపోతున్నావేమో. కానీ ఈ యొక్క ఉదయకాలనితో మాట్లాడుతున్న మాట, మొదట ఆయన రమ్మంటున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆయన నేను పిలుస్తాడు. వచ్చే దమ్ము, అడుగు వేసే దమ్ము నీకు ఉండాలి. రెండవది ఎక్కడికి రమ్మంటున్నాడు? ఆయన యొద్దకు, యేసునొద్దకు, ఆయన యొద్దకు రమ్మంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి తప్ప పిలుపు ఎక్కడ, గమ్యం వేరే చోట అనకూడదు. చాలాసార్లు ప్రారంభంలో నీ పిలుపు, ప్రారంభంలో నీ గమ్యము దేవుడే, కానీ కాలక్రమేణా నీ గమ్యం వేరు, నీ గురి వేరు. కాలక్రమేణా మారిపోతుంది. నీ ఆలోచనలు మారిపోతున్నాయి, నీ తలంపులు మారిపోతున్నాయి, చివరికి నీ గురి కూడా మారిపోతుంది. గురి మారిపోవడం వల్ల నీ దారి కూడా మారిపోతుంది. అవును, బిలాము డబ్బు కోసం పరిగెట్టినట్లుగా ఈరోజు పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రియమైన బిడ్డలారా, యేసునొద్దకేనా? అడుగు వేసింది యేసునొద్దకు వెళ్ళడానికేనా? తెగించింది యేసునొద్దకు వెళ్ళడానికేనా?
నిర్ణయం తీసుకుంది యేసు వద్దకు వెళ్ళడానికేనా, లేకపోతే యేసు పేరు చెప్పి వేరే చోటకి వెళ్ళడానికా? ప్రియదేవుని పెట్టారు, అలా ఉండకూడదు. మనము బయటికి అడుగు వేసామంటే రక్షణ పొందిన నీ జీవితంలో గోలు ప్రభు యొద్దకు అని ఉండాలి. బాప్తిసం పొందిన నీ ముందు గోలు ప్రభువే అయి ఉండాలి, పరలోక రాజ్యమై ఉండాలి. బాప్తిసం పొందిన నీ జీవితంలో వాక్యమే ప్రామాణికంగా ఉండాలి. అంతే, మనుషులు కానీ లోకం కానీ ప్రామాణికంగా ఉండకూడదు. సో రెండవది యేసునొద్దకే నువ్వు వెళ్ళాలి. అయితే మూడవది, యేసునొద్దకు వెళ్ళేటప్పుడు దేని మీద నడవాలి సార్? నీళ్ల మీద నడిచాను. నీళ్ల మీద నడవడం విచిత్రంగా ఉంది కదా. భూమి మీద కాదు, అడుగు ఎక్కడేస్తే వేస్తామో అక్కడ చక్కగా స్థిరంగా నిలబడే చోట కాదు. అడుగు వేస్తే నిలబడతాదా మునిగిపోతామా అన్న పరిస్థితుల్లో ఆ నీళ్ల మీద నడవమన్నాడు సార్. కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో అడుగులు నీళ్ల మీద వేసినట్టుగా ఉంటాయి. మునిగిపోతావేమో అన్న ఆలోచన. కారణం ఏంటంటారు? అవిశ్వాసమో, లేకపోతే చుట్టూతో మనుషులు, మనకున్న పరిస్థితులు, మనకున్న భయాలు, లోకమైన భయమో, కులమైన భయమో, స్నేహితులైన భయమో, చుట్టూ సమాజాన్ని చూచి భయపడో. చాలాసార్లు నీళ్ల మీద నడవాలి. కొన్నిసార్లు నీళ్ల మీద విశ్వాసంతో నడవాలి. నీళ్ల మీద నడవడం అంటే విశ్వాసంతో నడవడం తప్ప మనిషి జ్ఞానంతో నడిచేది కాదు. నీళ్ల మీద నడవడం అంటే అవును ప్రియబిడ్డారా, విశ్వాసంతోనే నడవాలి యాత్రలో. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు వచ్చి నడువు అని వాక్యం చెప్తుందే. కాబట్టి నీళ్ల మీద నడిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వాసంతోనే నీళ్ల మీద నడవాలి తప్ప మామూలుగా వెళ్దామంటడానికి వీలులేదు. సో మొదటి మాట ఆయన రమ్మంటూ ఉన్నాడు. ఎప్పుడు? ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను, భయంకరమైన వాతావరణంలో నిన్ను రమ్మంటున్నాడు. అడుగు వేసే దమ్ము, ధైర్యం నీకుందా? రెండవది, ఎక్కడికి అడుగు వేసిన తర్వాత? ఆయన దగ్గరికి. నీ అడుగులు, నీ యాత్ర, నీ యొక్క కొనసాగింపు ఆయన దగ్గరికి. ఈరోజు పరలోక రాజ్యం చేరడానికే కదండి ఈ భక్తి, ఆయన చేరుకోవడానికే కదండి ఈరోజు ఈ యొక్క యాత్రలో నమ్మకంగా మనం కొనసాగడం. సో రెండవది, ఆయన యొద్దకు వెళ్ళాలని నువ్వు నడవాలి. ఇంకా మూడవది, ఎక్కడ నడవాలి సార్? నీళ్ల మీద నడవాలి. అవును, నీళ్ల మీద నడవగలిగితే విశ్వాసంతో మాత్రమే అది కొనసాగుతావు. విశ్వాసంతో మాత్రమే అది జరిగే పని. కాబట్టి తప్పకుండా నీ ఆత్మీయ ప్రయాణంలో అనుదినము విశ్వాసంతోనే నడవాలి. రైట్, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. ప్రేమించి మరో దినమిచ్చు ఈ దినమును బట్టి, ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. అయ్యా, అనేక మంది గడిచిన రాత్రి దిన ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందిగా నీ ఉచితమైన కృపను బట్టి మేము ఇక్కడ క్షేమకరంగా ఉన్నాం. ఉదయకాలము ప్రభా, అయ్యా నేను పేతురు, అయ్యా నేను ప్రభా నేటి మీద నడిచిన ఆ యొక్క సందర్భంలో నుంచి 3 మాటలు మీకు మాకు జ్ఞాపకం చేశారు. మొదట మీరు రమ్మంటున్నారు. రెండవది ప్రభా మేము నీ దగ్గరికి రావాలి. మూడవది ప్రభా మేము నీళ్ల మీద నడుచుకుంటూ రావాలి. ఈ అనుభవాలు ప్రభా నేర్పించండి నాయన. ఎవరైనా బలహీనలయ్యి ఒకవేళ అయ్యా నాయన మునిగిపోతున్నారేమో, విశ్వాసంలో తగ్గిపోతున్నారేమో, లోకాన్ని చూచి పడిపోతున్నారేమో, ఒకవేళ నీ దగ్గర రాకుండా వేరే చోటకి బయలుదేరారేమో, గమ్యం మారిపోయిందేమో, ఆలోచనలు మారిపోయేమో ప్రభా. నువ్వు రమ్మంటున్నావని నీ పిలుపు నుంచి ఒకవేళ విడిచిపెట్టేశారేమో, నీ పిలుపు నుంచి తప్పుకున్నారేమో, బలపరచండి. నీ పిలుపుని మరలా గుర్తు చేయండి. విశ్వాసంలో మరలా పుట్టించండి. అడుగులు వేయడానికి సామర్థ్యము దయచేయండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, గర్భిణీస్తులు జ్ఞాపకం చేసుకోండి, వివాహాలు కావలసిన వారు ఎదురు చూస్తున్నారు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాల సమాధానం వల్ల వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరి చేతి పనులు, వారి వృత్తులను ఆశీర్వదించండి నాయన. వారి పిల్లల చదువులు మీరు తోడు నడిపించండి. సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.